హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కట్ ఫ్రాక్ కుట్టాను చూడండి. జిగ్జాగ్ చేయాలండి కింద. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి కొంచెం మోడల్గా పెడదాం అనిపించిందండి. అయితే వాళ్ళు ఏం చెప్పలేదు, మోడల్గా కుడదామని క్యాప్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, డబుల్ లేయర్ అవి తీసుకున్నాను. 3.5 పొడవు తీసుకుని దీనిలో సగం 1.5 డౌన్ తీసుకున్నానండి. ఎందుకంటే చిన్న పాప కదండి, మరీ పొడవైన బాగోదని చెప్పి. అయినా ఈ హ్యాండ్స్కి అయితే క్యాప్ హ్యాండ్స్కి షార్ట్గానే ఉండాలండి, పొడవ ఎక్కువ పెట్టుకోకూడదు, బాగోదు. అయితే కటింగ్ చూపిద్దామంటే వీడియో తీసిన వాళ్ళు లేరు. నేను కట్ చేసేసి అతికి అక్కడ పెట్టుకున్నాను. అయితే మొన్న కామెంట్లో చాలాసార్లు వచ్చిందండి, బాబిన్లో దారం ఎక్కించడం ఇవి కొంచెం వీడియో తీసి పెట్టమన్నారు. ఒక చూడండి, బాబిన్కి దారం చుట్టి ఏదైనా స్క్రూ డై కానీ ఏదైనా పట్టుకుని దాన్ని అలా దానికి చక్రం దగ్గర పెట్టామనుకో అదే ఎక్కేస్తుంది. ఇప్పుడు బాబిన్లో పెట్టి దారం రైట్ సైడ్ నుంచి దానికి రింగ్ ఉంటుంది కదండి చిన్నగా, దానికి అలా అంటే సరిపోద్ది. అది కోణానికి తగిలించి పెట్టేసుకోవడమే. చాలాసార్లు మెసేజ్ చేశారండి, బాబిన్లో దారం ఎక్కించడం ఎలాగో చూపించండి అని. కానీ స్పీడ్గా పెట్టేసాం, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుందని చెప్పి స్పీడ్గా పెట్టేసాం. ఇప్పుడు హ్యాండ్స్ అతుకుతున్నానండి. తెలిసిందే కదండి, హ్యాండ్స్ అతుకుతామని చూపించలేదు క్లియర్గా. హ్యాండ్కి కట్ పెట్టుకుని మిడిల్లో ఆ మిడిల్ మధ్యకి వచ్చేలాగా భుజం దగ్గర పెట్టుకుని అతికేసుకోవడమే. ఇదండి, ఇలాగా డబుల్ లేయర్ వస్తుందని చూపిస్తున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. లుక్ అయితే బాగుంది కుట్టిన తర్వాత. ఇక అది కూడా పిక్ పెడతాను చూడండి. ఇక్కడ మనం హ్యాండ్కి మార్క్ చేసుకున్నాం కదా లూజ్ ఎంతవరకు అని, అలా భుజం కుట్టు దగ్గర కట్ వచ్చేలా పెట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి కుట్టడం. ఇలా పెట్టుకుని కుట్టారంటే ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ అలా రాకుండా ఉంటుందని చెప్పి మధ్య నుంచి స్టార్ట్ చేయాలండి. మేము నేర్చుకున్నప్పుడైతే ఇలా మాకు చెప్పలేదు, కొంచెం కొంచెం అప్డేట్ అయ్యి ఒక్కో పాయింట్ నేర్చుకున్నాయేనండి. చాలాసార్లు ఎగుడు దిగుడు రావడం, చాలా ఇబ్బందులు పడి వాళ్ళని నేర్చుకున్నప్పుడు. ఇప్పుడు 10th అయిన తర్వాత నేను నేర్చుకున్నాను. అప్పటికి ఏమీ ఇంత క్లారిటీగా చెప్పేవాళ్ళు ఉండేవారు కదండి. ఇప్పుడు ఇంకో సగం ఉంది కదా, అది తిరగేసి మళ్ళీ హ్యాండ్కి బేస్ చేసుకుని కుట్టేసుకోవడం. ఇలాగా ఇప్పుడు నేర్చుకోవడం చాలా ఈజీ అండి, ఎందుకంటే స్కేళ్ళు ఇవి దానికి అంటూ కొన్ని పరికరాలు చాలా మంచిగా సులువుగా ఉన్నదండి. మేము నేర్చుకున్నప్పుడు అసలు స్కేల్ కానీ ఏముండేది కదా, కర్ర తీసుకోవడానికి చంక డౌన్కి దేనికి మామూలుగా మన హ్యాండ్ తోటే చేయాలి. ఏదైనా కొంచెం వంకర వస్తే మళ్ళీ చేయించేవారు. ఓన్లీ 2-3 రోజులు ఒక ఐటెం కూడా పూర్తయ్యేది కాదేమో, అలా నేర్పించేవారండి మాకు నేర్పించినప్పుడు. ఇప్పుడు సైడ్ జాయింట్లో చేసుకోవడమే. మెడ ఇవన్నీ నేను ఆల్రెడీ మెడ ముక్క అన్నీ కట్టేసానండి, తిప్పేసాను. హెమ్మింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా కుట్టేసేసుకోవచ్చు. ఆ మూలలు తిరిగే దగ్గర చాక్ పీస్ టిక్ కనిపిస్తుంది చూసారా, అలా మూలలు తిరిగే దగ్గర టిక్ పెట్టుకుని తిప్పాలండి. కొత్త వాళ్ళు అయితే మనకి ఆ టిక్ని చూసుకుని ఇక్కడ కుచ్చు పెట్టాలి కదా అని చెప్పి పెట్టచ్చు. ఇలా తిప్పేసానండి మెడలో.
ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ రౌండ్ నెక్. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పేసి సైడ్ జాయింట్లు చేయడమే. అన్నీ సమానంగా పట్టుకుని బాడీ హ్యాండ్స్ అలా కలిపి పట్టుకుని ఎగుడు దిగుడు రాకుండా ముందు ఉజ్జాంపుగా చివరి నుంచి ఒక కుట్టే వేసుకోండి, కదలకుండా ఉంటుంది. తర్వాత హ్యాండ్ మార్కుని చూసి ఇలా ఈ ఖర్చు ఫ్రంట్కి పెట్టాలండి, పాదం వైపు చంక కుట్టు. ఇలా ఇలా చివరి వరకు వేసుకెళ్ళిపోవడమే కుట్టు. ఇక్కడ మనం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదండి, అతుకులు పడతాయి కదా, ఇవిగో ఇక్కడ కింద కనిపిస్తున్నాయా అతుకులు. ఇవన్నీ చూస్తే ఎక్కువ టైం అయిపోతుంది, ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి నేను కుట్టేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఒక అవగాహన వస్తుందని చెప్పి కుట్టే వాళ్ళకి. ఫుల్ గేర కదండి, క్లాత్ అయితే ఎక్కువే పట్టిందండి. నేను 3 మీటర్లు పట్టేసింది. ఫ్రాకే కదా చిన్నదే అనుకుంటాం కానీ 3 మీటర్లు ఖచ్చితంగా పట్టేసిందండి. నేను 4 మీటర్లు క్లాత్ తీసుకున్నాను, 3 మీటర్లు దీనికే సరిపోయింది. ఎందుకంటే హ్యాండ్స్ కూడా డబుల్ అంటే 4, ఒక్కొక్క దానికి డబుల్ హ్యాండ్స్. నాలుగు మీటర్ల క్లాత్ తీసుకుంటే 1 మీటర్ ఉన్నదేమో, అది కూడా ఇంకా తక్కువ ఉన్నట్టుంది. కాకపోతేనండి ఇవి తూకం, ఇప్పుడు తూకం పీసులు ఉంటున్నాయి చూడండి, ఆ క్లాత్ తీసుకున్నాను నేను. కొంచెం క్లాత్ అయితే బాగాలేదు, తర్వాత సూదికి పట్టేసి కొంచెం జాడ వచ్చేసింది. అదే కొంచెం ఇబ్బంది పెట్టింది. చూడండి బాగున్నదండి. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చేసిందండి, అందుకే వీడియో పెట్టాలనిపించింది. ఈ హ్యాండ్స్ ట్రై చేయండి, మన బ్లౌజ్కైనా సరే చాలా బాగుంటుంది. నేను కూడా ఈ హ్యాండ్స్ పెట్టి మంచిగా బ్లౌజ్ కుట్టించి కూడా చూపిస్తాను మీకు. బాగుంది కదండి. అవును, ఈరోజు ఆదివారం అండి, నేను వాయిస్ ఇచ్చే రోజు. శనివారం నైట్ మళ్ళీ 9 గంటలకి చూడండి పిక్ పెడుతున్నాను కదా. శనివారం నైట్ మళ్ళీ అర్జెంట్ బ్లౌజ్ అండి, పొద్దుటే ఇచ్చేయాలంట. దాని నిండా వర్క్ ఉన్నది, స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ అన్నీ అడ్డం వచ్చేస్తాయి, ఇవన్నీ తీయాలి. అర్జెంట్ బ్లౌజ్ కుట్టాలంటే ఎంత టైం పడుతుందండి. పైగా దారం, మ్యాచింగ్ దారం కూడా ఉండాలి కదండి. మ్యాచింగ్ దారం ఎప్పుడు తెచ్చుకోను, నేను ఎప్పుడు కుట్టాలి. ఇలా ఉందండి నా పరిస్థితి. ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తున్నాను కానీ ఇప్పుడు దారం తెప్పించాలి. లైనింగ్ తడిపాను, పాల్స్ తడిపాను, దారం కోసం తిప్పలు పడుతున్నాను. ఇప్పుడు సమ్మర్ కదండి, కరెంట్ కూడా తీసేస్తున్నాడు. ఇప్పుడు కరెంట్ ఉన్నదనుకో షాప్ దగ్గరికి వెళ్ళానా కుట్టాలి. ఇవాళ సండే మాకు సెలవు అండి ఇక్కడ. లేదనుకోండి ఇంటి దగ్గరన్నా కుడదాము చిన్న మిషన్ మీద అంటే దారప్రీలు తీసుకురావాలన్నా షాపులు 10 వరకు తీరండి. చూడండి ఇలా తగిలించి ఇలా ఉంటాయండి మాకు కష్టాలు. ఆదివారం కదా, సెలవు కదా అని ఇంటి దగ్గర ఏమైనా పని చేసుకుందాం అంటే నైట్ ఇంటికి తెచ్చి ఇచ్చారు. అర్జెంట్ అంటున్నారు, ఏమనలేము, కస్టమర్లు కదా. మనం అర్జెంట్కి కుట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకుని మనం ఎక్కడున్నా మన దగ్గరికి తీసుకొస్తారో అన్న కస్టమర్లు పెరుగుతారన్న ఆశ అండి. ఏమవుతారో చూద్దాం. అయితే నేను కుట్టిన బ్లౌజ్ నాకు ఆదికి ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది, బాగా కుదిరింది. థ్యాంక్ యూ. చూడండి ఇది లంగా పొడవు అయిపోయిందంటండి, మడత వేయమన్నారు. ఇది లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నారంటండి. ఇది తడిపి ఆరేసాను, ఇప్పుడు పొద్దుటే తీసాను, కట్ చేయాలి, కుట్టాలి కంగారి. ఇది పాల్స్, ఇదిగోండి చూడండి శారీ అంతా ఇప్పుడు ఇలాగా స్టోన్స్ ఉన్నాయి, చిన్నగాను పూసలు ఉన్నాయి. ఇప్పుడు దీంతో నేను పాల్స్ వేయాలంటే ఎంత కష్టం అండి, ఇవన్నీ తప్పించి కుట్టాలి. అందులోకి అర్జెంటు కొన్ని టైం ఉన్నదనుకోండి చక్కగా నీట్గా ఇవన్నీ తీయడమో లేకపోతే హ్యాండ్ తోటి కూడా పాల్స్ వేసుకోవచ్చు కదండి. హ్యాండ్తో హెమ్మింగ్ చేసి పాల్స్ వేద్దాం. కానీ ఇప్పుడు అర్జెంటు, ఇంకేం చేసేది లేదు కదండి, పాల్స్ వేయడం కుదరదని చెప్పేసి బ్లౌజ్ కుట్టి లంగా కుట్లు వేసేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ పాల్స్ వచ్చే చోటే ఉన్నాయి చూసారా, కుట్టు పడాలంటే కొంచెం కష్టం, ఇబ్బంది పడద్దేమో. మొత్తం దీనికి పూసలా ఇచ్చారు చూడండి, ఇది బార్డర్. ఇవి కూడా తీయాలి కదా గమ్ముని.
ఇబ్బంది అవుతుంది పాల్స్ వేసినప్పుడు అని చూస్తున్నాను. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి టిప్స్తో వీడియోస్ పెడతానండి. చక్కగా ఇదిగోండి బ్లౌజు, నేను కుట్టిన బ్లౌజు నాకు ఆది ఇచ్చారు చూసారా. ఇది నేను కుట్టిందండి. ఏది ఇచ్చినా ఆవిడ అర్జెంటుగానే ఇస్తారు. ఇది కూడా గంటలో కుట్టిమ్మన్నప్పుడు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నారంటే గంటలో కుట్టించానండి ఈ బ్లౌజ్ కూడా. ఇది బాగా నచ్చిందండి. మళ్ళీ మనకే ఇదే ఇచ్చారు ఆది. థ్యాంక్ యూ. ఇది కుట్టిన తర్వాత ఫుల్ వీడియో మీకు పెడతానండి, చూడండి. ప్రస్తుతానికి ఈ షార్ట్ కలుపుతున్నాను. సరే, టైం చూసారా, 10 నిమిషాలు తక్కువ 6. నేను 5 గంటలకు లేసానండి. ఇదే బ్లౌజ్ కుట్టాలి కదా అని చెప్పి.